ఓకే, సొల్యూషన్స్ చాప్టర్ లో సొల్యూషన్ గురించి మీకు తెలుసు. సొల్యూషన్ ఎలా ఫామ్ అవుతుంది? సాల్వెంట్ సొల్యూట్ కలిస్తే సొల్యూషన్ ఫామ్ అవుతుంది. సో కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ అనేది ఉంది సాల్వెంట్ లో, ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ గివెన్ అమౌంట్ ఆఫ్ సాల్వెంట్ వి కాల్డ్ యాస్ కాన్సన్ట్రేషన్. స్టాండర్డ్ సొల్యూషన్ అంటే ఏంటి? దేని కాన్సన్ట్రేషన్ అయితే మనకు తెలుసు, అంటే నోన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ వి కాల్డ్ యాస్ స్టాండర్డ్ సొల్యూషన్. సో మనకి ఇవి కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఉన్నాయి. సో అందులో ఫస్ట్ వన్ ఏంటి? వెయిట్ పర్సెంటేజ్. వెయిట్ పర్సెంటేజ్ అంటే ఏంటి? వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ గ్రామ్స్ ఇంటూ 100 వి కాల్డ్ యాస్ వెయిట్ పర్సెంటేజ్. వాల్యూమ్ పర్సెంటేజ్ అంటే ఏంటి? వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్, రెండు కూడా ఎంఎల్ లో ఇండికేట్ చేస్తున్నాము. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100, ఇది వాల్యూమ్ పర్సెంటేజ్ అవుతుంది. సో వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఏమో వెయిట్ తీసుకోండి అండ్ డినామినేటర్ ఏమో వాల్యూమ్ లో తీసుకోండి, వాల్యూమ్. ఓకే, సో వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. సో వెయిట్ ని గ్రామ్స్ లో చెప్తాము, వాల్యూమ్ ని ఎంఎల్ లో చెప్తాము, ఇంటూ 100. ఈ ఒక్క క్వాంటిటీ టెంపరేచర్ డిపెండెంట్. సో వాల్యూమ్ రిలేటెడ్ అన్ని ఉన్నాయి కూడా టెంపరేచర్ డిపెండెంట్, బట్ వెయిట్ పర్సెంటేజ్ టెంపరేచర్ ఇండిపెండెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 10% ఆఫ్ వెయిట్ బై వాల్యూమ్ ఆఫ్ NaOH మీన్స్ అంటే ఏంటి అంటే, NaOH సపోజ్ 10% NaOH అంటే ఏంటి? 10 grams ఆఫ్ NaOH అనేది 100 ml ఆఫ్ సొల్యూషన్ లో ఉందని అర్థం. 10 grams of NaOH 100 ml of solution లో ఉంటే that is equal to 10%. నెక్స్ట్ వన్ ఈ స్ట్రెంత్ ఆఫ్ సొల్యూషన్. స్ట్రెంత్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఏంటి? వెయిట్ ఆఫ్ సొల్యూట్ ని గ్రామ్ లో ఎక్స్ప్రెస్ చేస్తాము, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ని లీటర్ లో ఎక్స్ప్రెస్ చేస్తాము. వెయిట్ ఆఫ్ సొల్యూట్ ని గ్రామ్ లో అండ్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ని లీటర్ లో ఎక్స్ప్రెస్ చేస్తే అది స్ట్రెంత్ ఆఫ్ సొల్యూషన్ కి ఈక్వల్ అవుతుంది. సో లీటర్ ని ఎంఎల్ తో రిప్లేస్ చేస్తే ఇంటూ 1000 చేయాలి. అండ్ ఇక్కడ ఇంటూ 1000 ఇంటూ 100 ఇంటూ 10 చేస్తే ఈ మొత్తం క్వాంటిటీ మీకు వెయిట్ బై వాల్యూమ్ పర్సెంట్ ని ఇండికేట్ చేస్తుంది. సో స్ట్రెంత్ ఆఫ్ సొల్యూషన్ ఈక్వల్ టు వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ ఇంటూ 10. నెక్స్ట్ పీపీఎం అంటే 1 మిలియన్ పార్ట్స్ లో ఎన్ని పార్ట్స్ ఉన్నదని చెప్పేదే పీపీఎం. సో అమౌంట్ ఆఫ్ సొల్యూట్ బై అమౌంట్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 10^6 చేస్తే మీకు పీపీఎం వస్తుంది. సో నెక్స్ట్ వన్ ఈస్ మొలారిటీ టర్మ్స్. మొలారిటీ అంటే ఏంటి? మొలారిటీ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ ప్రజెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్ వి కాల్డ్ యాస్ మొలారిటీ. మొలారిటీలో ఇక్కడ N అంటే ఏంటి? వాట్ ఈస్ N? N మీన్స్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. సో ఇక్కడ వాల్యూమ్ ని లీటర్ లో ఎక్స్ప్రెస్ చేస్తే N/V, ఒకవేళ ఎంఎల్ లో ఎక్స్ప్రెస్ చేస్తే ఇంటూ 1000 చేయండి, N/V ఇన్ ఎంఎల్ ఇంటూ 1000. సో మొలారిటీ ఈక్వల్ టు, ఇప్పుడు N ప్లేస్ లో వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ని రిప్లేస్ చేయండి. N ప్లేస్ లో వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ని రిప్లేస్ చేస్తే ఫార్ములా ఏమవుతుంది? మొలారిటీ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000/V ఇన్ ఎంఎల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు వెయిట్ ఆఫ్ సొల్యూట్ ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే, ఈ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ టర్మ్స్ అన్ని కూడా ఇటువైపు తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది? వెయిట్ ఇన్ గ్రామ్స్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ వాల్యూమ్ ఇన్ ఎంఎల్ బై 1000. రైట్. సో నెక్స్ట్ వన్, ఫిఫ్త్ ఫార్ములా. మొలారిటీని ఈ విధంగా రాసాం కదా. మొలారిటీ అంటే ఏంటి? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. సో ఇక్కడ వెయిట్ ఇక్కడ ఉంది, మాలిక్యులర్ వెయిట్ ఇక్కడ ఉంది. సో జస్ట్ VML ని ఇటువైపు తీసుకొచ్చాను. ఎందుకు? ఈ మొత్తం వాల్యూ మీకు ఏమి ఇస్తుంది? స్ట్రెంత్ ఆఫ్ సొల్యూషన్ ని ఇస్తుంది. దీన్ని స్ట్రెంత్ ఆఫ్ సొల్యూషన్ తో రిప్లేస్ చేయండి. స్ట్రెంత్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఏంటి? వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ ఇంటూ 10 స్ట్రెంత్ ఆఫ్ సొల్యూషన్ అని అంటాం. అంటే మొలారిటీని వెయిట్ బై వాల్యూమ్ పర్సెంట్ ఇచ్చి మీకు మాలిక్యులర్ వెయిట్ ఇచ్చి మొలారిటీ ఫైండ్ అవుట్ చేయమంటే యూజ్ దిస్ ఫార్ములా. సో మొలారిటీ ఈక్వల్ టు వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ ఇంటూ 10 బై మాలిక్యులర్ వెయిట్. ఓకే, మీకు వెయిట్ బై వాల్యూమ్ పర్సెంట్ ఇచ్చారు, మాలిక్యులర్ వెయిట్ కూడా ఇచ్చారు. సో వెయిట్ బై వాల్యూమ్ పర్సెంట్ ఇచ్చి మాలిక్యులర్ వెయిట్ ఇచ్చి మొలారిటీ ఫైండ్ అవుట్ చేయమంటే యూజ్ దిస్ ఫార్ములా. సో మొలారిటీ ఈక్వల్ టు వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ ఇంటూ 10 బై మాలిక్యులర్ వెయిట్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మొలారిటీని వెయిట్ బై వాల్యూమ్ ఇన్ 1000 బై 1 బై మాలిక్యులర్ వెయిట్ రాస్తాం కదా. ఇక్కడ వాల్యూమ్ ని మనం డెన్సిటీ అండ్ డెన్సిటీ టర్మ్స్ తో మనం రిప్లేస్ చేస్తున్నాం. డెన్సిటీ అండ్ వెయిట్ టర్మ్స్ లో రిప్లేస్ చేస్తున్నాం. ఇదేంటి? వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 1000. ఈ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ని మనం ఎలా రాసుకోవచ్చు? సో ఈ డెన్సిటీ అంటే ఏంటి? డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. డెన్సిటీ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సొల్యూషన్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. ఈ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ని ఇటువైపు తీసుకురండి, డెన్సిటీని తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది? వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సొల్యూషన్ బై డెన్సిటీ అవుతుంది. ఓకే, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ని సో వెయిట్ ఆఫ్ సొల్యూషన్ బై డెన్సిటీ ఆఫ్ సొల్యూషన్ తో రిప్లేస్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఈ బై డెన్సిటీ పైకి వెళ్తుంది. సో అప్పుడు ఏమవుతుంది? వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100 ఇంటూ 10 ఇంటూ డెన్సిటీ ఇంటూ 1 బై మాలిక్యులర్ వెయిట్. జస్ట్ ఈ W/D ని ఇలా రాస్తాం. సో వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇంటూ 100, ఈ 1000 ని 100 ఇంటూ 10 గా రాస్తాం. సో ఈ బై D పైకి వెళ్తుంది, ఇక్కడ ఇంటూ డెన్సిటీ అవుతుంది. సో 1 బై మాలిక్యులర్ వెయిట్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ చూడండి, ఈ మొత్తం క్వాంటిటీ మీకు ఏమనిపిస్తుంది? ఈ మొత్తం క్వాంటిటీ వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సొల్యూషన్ మీకు గ్రామ్స్ లో అది ఏమి ఇండికేట్ చేస్తుంది? వెయిట్ పర్సెంటేజ్ ని ఇండికేట్ చేస్తుంది. సో ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది? వెయిట్ పర్సెంటేజ్ ని ఇండికేట్ చేస్తుంది. సో మొలారిటీ ఈక్వల్ టు
weight percentage into 10 into density of solution by molecular weight. Okay, then molarity equal to purity into 10 specific gravity by molecular weight కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ యూనిట్స్ ఆఫ్ మొలారిటీ. మొలారిటీ యొక్క యూనిట్స్ ఇప్పుడు చెప్పుకుందాం. సో మొలారిటీ అంటే ఎన్ బై వి అంటే ఏంటి? ఎన్ అంటే మోల్, వి అంటే లీటర్. ఓకే, మోల్ పర్ లీటర్ ఆర్ మోల్ పర్ డెసిమీటర్ క్యూబ్. సో మొలారిటీ అనేది టెంపరేచర్ డిపెండెంట్, ఎందుకంటే వాల్యూమ్ టర్మ్ ఉంటే అది టెంపరేచర్ డిపెండెంట్ అవుతుంది. నెంబర్ ఆఫ్ మిల్లీ మోల్స్ ని మొలారిటీ ఇంటూ వి ఇన్ లీటర్ లో చెప్తాం. నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే అంతే కదా, మొలారిటీ ఈక్వల్ ఎన్/వి, ఎన్ ఈక్వల్ ఎం ఇంటూ వి. అది లీటర్స్ లో అయితే, ఒకవేళ ఎంఎల్ లో అయితే దాన్ని మిల్లీ మోల్స్ అని చెప్పాలి. ఓకేనా? సో ఎంఎల్ లో చెప్పినప్పుడు మిల్లీ మోల్స్ అన్నది. నెంబర్ ఆఫ్ మిల్లీ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ వి. నెంబర్ ఆఫ్ మిల్లీ మోల్స్ అంటే ఏంటి? ఇంటూ 1000 చేస్తుంది. సరే, నెంబర్ ఆఫ్ మిల్లీ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ 1000, అంతే కదా. ఇప్పుడు మొలారిటీ ఈక్వల్ ఫార్ములా ఏంటి? ఎన్/వి ఇన్ ఎంఎల్ ఇంటూ 1000 కదా. సో దీన్ని రీప్లేస్ చేస్తే ఏమవుతుంది? ఈ 1000 ఎన్ ఇంటూ 1000, ఈ వి ఇటు వస్తుంది, ఇది ఎంఎల్ లో ఉంది. ఓకే, మొలారిటీ ఇంటూ వి ఎంఎల్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ 1000 అవుతుంది, అంతేనా. సో ఎన్ ఇంటూ 1000 ని మిల్లీ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అని అంటాం. నెక్స్ట్ డైల్యూషన్ ప్రిన్సిపల్. నువ్వు వాటర్ యాడ్ చేస్తున్నావు, మనం వాటర్ ని యాడ్ చేస్తున్నాం సాల్వెంట్ కి. సో అది డైల్యూట్ అవుతుంటుంది. డైల్యూట్ అవుతున్నప్పుడు మనం ఎక్స్ట్రా సొల్యూట్ ని ఏమైతే యాడ్ చేయట్లేదు, బట్ సాల్వెంట్ ని యాడ్ చేస్తున్నాం. సొల్యూట్ అలాగే ఉంటుంది. సొల్యూట్ రిమైన్స్ కాన్స్టెంట్. సొల్యూట్ రిమైన్స్ కాన్స్టెంట్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్ గా ఉంటాయి. నెంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్ ఉంటే మొలారిటీ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? ఎన్/వి. సో ఎన్ ఈక్వల్ టు ఏం చేయొచ్చు? మొలారిటీ ఇంటూ వి. అంటే ఇక్కడ సొల్యూట్ కాన్స్టెంట్ గా ఉంది. ఓకే, జస్ట్ వాటర్ ని మాత్రమే యాడ్ చేస్తున్నాం, సాల్వెంట్ ని యాడ్ చేస్తున్నాం. సొల్యూట్ మనం తీసుకున్న సొల్యూట్ మాత్రం రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ డైల్యూషన్ ప్రాసెస్. అప్పుడు ఏమవుతుంది? m1v1 ఈజ్ ఈక్వల్ టు m2v2 అవుతుంది. ఓకే, m1v1 ఈక్వల్ టు m2v2. ఇక్కడ m1 అంటే ఏంటి? మొలారిటీ ఆఫ్ కాన్సంట్రేషన్ సొల్యూషన్, వాల్యూమ్ ఆఫ్ v1 అంటే వాల్యూమ్ ఆఫ్ కాన్సంట్రేషన్ సొల్యూషన్, m2 అంటే మొలారిటీ ఆఫ్ డైల్యూషన్ సొల్యూషన్, అండ్ v2 మీన్స్ వాల్యూమ్ ఆఫ్ డైల్యూటెడ్ సొల్యూషన్. ఓకే, సో ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తామనేది ఈ క్వాంటిటీస్ ఉంది, v2 మైనస్ v. సో మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇవన్నీ డిస్కస్ చేద్దాం తర్వాత. వెన్ 2 ఆర్ మోర్ సిమిలర్ నేచర్ సొల్యూషన్స్ ఆర్ మిక్స్డ్ విత్ ఈచ్ అదర్. ఓకే, రెండు లేదా అంతకంటే ఎక్కువ సిమిలర్ నేచర్ ఉన్న సొల్యూషన్స్ ని మనం మిక్స్ చేస్తున్నాం. ఏంటి? అన్ని యాసిడ్స్ ని కానీ అన్ని బేసెస్, ఏవైనా సిమిలర్ నేచర్ ఉన్న సొల్యూషన్స్ ని మిక్స్ చేస్తున్నాం. సపోజ్ ఇప్పుడు 5 మోలార్ ఉన్న HCl 2 మోలార్ ఉన్న HCl తో మిక్స్ చేస్తున్నాం. రిజల్టెంట్ మోలార్ ఏమవుతుంది? ఎంత వాల్యూమ్ తీసుకుంటాం? 5 మోలార్ ఉన్నది ఒక 100 ml తీసుకున్నాం, 2 మోలార్ ఉన్నది ఒక 50 ml తీసుకున్నాం. సో అప్పుడు ఆ రెండింటిని మిక్స్ చేసినప్పుడు రిజల్టింగ్ ఏమొస్తుంది? సో దానికి యూజ్ చేయాల్సిన ఫార్ములా ఇది. m రిజల్టింగ్ ఈక్వల్ టు m1v1 ప్లస్ m2v2 ప్లస్ 1 బై v1 ప్లస్ v2. దీనికి తోడు ఈ రెండింటిని కలపడం కాకుండా అడిషనల్ కొంత వాటర్ కూడా యాడ్ చేస్తున్నాం అనుకున్నాం. అప్పుడు వాటర్ యాడ్ చేస్తే ఫార్ములా ఏమవుతుంది? m రిజల్టింగ్ ఈక్వల్ టు m1v1 ప్లస్ m2v2 ప్లస్ 1 బై v1 ప్లస్ v2 ప్లస్ 1 ప్లస్ x. ఇక్కడ x అనేది ఏంటి? x అనేది మనం యాడ్ చేసిన అమౌంట్ యొక్క వాటర్. మనం దిస్ ఈజ్ యాడెడ్ వాటర్, అంటే అమౌంట్ ఆఫ్ వాటర్ యాడెడ్. ఓకే, సో న్యూట్రలైజేషన్ రియాక్షన్ లో ఏమవుతుందంటే, న్యూట్రలైజేషన్ రియాక్షన్ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ బేస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్ న్యూట్రలైజ్ అయినప్పుడు సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అవుతుంది. ఆ న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ కి ఫార్ములా ఏంటంటే m1, ఇది యాసిడ్ బేసిస్ కి రియాక్షన్ చేసినప్పుడు రిడాక్స్ రియాక్షన్ కానీ న్యూట్రలైజేషన్ రియాక్షన్ కానీ ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ కానీ ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. ఓకే, ఇది యాసిడ్ బేస్ కాంబినేషన్ లో వచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. m1v1 by n1 ఈక్వల్ టు m2v2 by n2. ఇక్కడ n1 n2 అనేవి ఈక్వేషన్ నుంచి మనం తీసుకురావచ్చు. ఓకే, సో నెక్స్ట్ నార్మాలిటీ రిలేటెడ్ ఫార్ములాస్ చూద్దాం పార్ట్ 2 లో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.